నేను ఈ ఫొటోస్ అన్ని మీ మూమెంట్స్ లో బంధించి పెట్టాను. ఇక ఇదే నా తరపున మీకు సర్ప్రైజ్. ఎలా ఉంది? చాలా మంచి సర్ప్రైజ్. నేను నమ్మలేకపోతున్నాను నేనింత సంతోషంగా కూడా ఉండగలనని. థ్యాంక్ యూ సో మచ్. లేదు, ఒట్టి థ్యాంక్ యూ మాత్రం సరిపోదు. నేను మీకు ఇంత సర్ప్రైజ్ ఇచ్చాను కాబట్టి నాకు ఏవైనా రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా కావాలి. ఏం కావాలో చెప్పండి. మీ తోడు, అంటే ఐ మీన్ నేను మీతో పాటు కలిసి డాన్స్ చేయాలి, అది కూడా ఇప్పుడే. మీకు తెలుసు కదా రోనీ, నేను ఈ డాన్స్ అంతా వదిలేసానని. నో బట్ సారీ, కానీ గిని ఇవన్నీ ఏం వద్దు. మీరు డాన్స్ చేయాలి, అది కూడా ఇప్పుడే. మీరు మీ ఫ్రెండ్ కోసం ఇది కూడా చేయలేరా? ఓకే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. कहीं था तेरे बिना एक परिंदा अंधेरों में जो आ गिरा, मैं अधूरा था जी रहा, तूने मुझे जो बन के सवेरा यूं ढूंढ लिया. इश्क है मेरा तेरे लिए, मैं जीऊं बस तेरे लिए. थी जुदा जो कभी है वो सांसें मिली, अब चले बस तेरे लिए. जो लेके चले तेरी ओर मुझे, मंजिलें उन राहों में भी मिली, होके भी मैं कैद हुआ हूँ रिहा, काफिर को जैसे खुद. ఇదంతా తప్పు రౌనక్, మనం తప్పు చేస్తున్నాం. ఇందులో తప్పంతా ఏవీ లేదు అంజలి. నేను ఇలాగంతా చేయలేను. నేనొక పెళ్ళయిన దాన్ని, నాకొక కుటుంబం ఉంది. ఇదంతా చాలా తప్పు. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ రౌనక్. అంజలి, ఐఎమ్ సారీ. అంజలి ప్లీజ్. నమస్తే, నేను రాజీవ్ భరద్వాజ్. నేరం యొక్క కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రేమ ఇంకా నమ్మకం అనే సంబంధం భార్యాభర్తలకు మధ్య ఒక స్ట్రాంగ్ అయిన విషయం. దాంతో వాళ్ళు జీవితాంతం ఒకళ్ళతో ఒకరు కలిసుంటారు. ఇంకా ప్రేమలో కొంచెమైనా అపనమ్మకం కలిగిందంటే
అదే భార్యాభర్తల సంబంధం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవాల్టి మా కథ రవి ఇంకా అంజలి జీవిత కథ. ఈ భార్యాభర్తలు ఏదో ఒక చోట అపనమ్మకంలో ఇరుక్కుపోయున్నారు. రండి చూద్దాం. రవి, రియా స్కూల్ ఫామ్ సబ్మిట్ చేయాలి. రవి, రవి, ఏమైంది? నేను చెప్పింది నువ్వు విన్నావా లేదా? ఏమైంది చెప్పు. ఏమీ లేదు, తలుపు తెరు. ప్లీజ్ ఏమైందో చెప్పు. నువ్వు ముందు తలుపు తెరు. అయినా చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఇలా ఇరిటేట్ అవుతావు? ముందు తలుపు తెరు. అంజలి, ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? లేదు. సారీ. అప్పుడు నువ్వేదో చెప్పావు కదా. ఏమీ లేదు. చెప్పొచ్చు కదా ప్లీజ్. అంత ముఖ్యమైనది ఏమీ లేదులే. ప్లీజ్. నేనేం చెప్పొచ్చానంటే రేపు రియాకి కాన్వెంట్ నర్సరీలో అడ్మిషన్ వెయ్యాలని, సో ఫామ్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఇంతేనా? రేపే వెళ్ళి ఫామ్ తీసుకొద్దాం. ఇంతేనా? ఇంకా ఏదైనా ఉందా? ఏం లేదు. అంజలి, ఈరోజు నువ్వు ఈ బ్లూ గౌన్ లో చాలా అందంగా ఉన్నావు తెలుసా? హలో. ఎస్ సార్, రేపు పొద్దున మీటింగ్ ఉందా? ఎస్ సార్, ఎస్ సార్, నాకేం ప్రాబ్లం లేదు, నేను వచ్చేస్తాను, నేను అవైలబులే, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే సార్, ఓకే. ఏమైంది? అది క్లయింట్ కాల్ చేశాడు, రేపు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట, సో నేను ఇప్పుడే సూరత్కి వెళ్ళాలి. ఇదంతా అసలు ఏంటి రవి? వారానికి ఒక్కరోజే వస్తావు, ఇంకా ఒక్కరోజే ఉంటావు. నువ్వు క్లయింట్కి ఇది కూడా చెప్పుకోలేవా, మీటింగ్ రేపు మధ్యాహ్నం పెట్టుకోమని? పొద్దున్నే వచ్చావు, ఇప్పుడే వెళ్ళిపోతావా? నీకసలు పర్సనల్ లైఫ్ ఉందా లేదా? సరే, ఇదంతా వదిలే. నాది ఇంకా రియా బాధ్యత నీకు ఉందా లేదా? అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నాకు మీ మీద బాధ్యత లేదా? నేను ఇదంతా చేస్తున్నది ఎవరి కోసం? మీకోసమే కదా. నీకోసం, ఇంకా రియా ఫ్యూచర్ కోసం. ఇన్ని గంటలు నేను ఆఫీసులోనే కూర్చొని పనిచేస్తున్నానంటే అది మన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసమే. కానీ ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. ఒక పిచ్చివాళ్ళ పొద్దున రాత్రి కష్టపడుతున్నాను. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఆఫీస్ విషయంలో నువ్వు అసలు జోక్యం చేసుకోవద్దు అని? కానీ నీకు ఇలాంటివి అర్థం కావు కదా. ఓ విషయం తెలుసా, నేను మన ఫ్యామిలీకి ఎలాగైనా సరే మంచి లైఫ్ స్టైల్ని ఇద్దామనుకుంటున్నాను. కానీ ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంజలి, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యార్. జస్ట్ కొన్ని రోజులే. ఆ తర్వాత నేను నా బిజినెస్ మొత్తాన్ని ఇక్కడికే షిఫ్ట్ చేసుకుంటా. ఆ తర్వాత నువ్వు, ఇంకా నేను, ఇంకా రియా అందరం కలిసి సంతోషంగా ఉంటాం. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే చెప్తావు? బిజినెస్ షిఫ్ట్ చేస్తాను, షిఫ్ట్ చేస్తాను, షిఫ్ట్ చేస్తానని కొన్ని సంవత్సరాలుగా ఇదే మాట. కానీ ఇంతవరకు నువ్వు ముంబైకి షిఫ్ట్ అవ్వలేదు. నువ్వు అక్కడ సంతోషంగానే ఉన్నావు. ఇంకా నీకే రెస్పాన్సిబిలిటీసు లేవు. ఇక నేను ఒంటరిగా ఉన్నాను. నీకోసం, రియా కోసం నేను ఎన్ని సాక్రిఫైసెస్ చేశాను. నా డాన్సింగ్ కెరియర్ కూడా నేను వదిలేశాను. కానీ నువ్వు నా కోసం ఒక మీటింగ్ సాక్రిఫైస్ చేయలేకపోయావు. ఈ విషయం మీటింగ్ గురించి కాదు, మన ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. నేను ఈ విషయం ముందే చెప్పాను. నాకు ఈ డాన్స్ లాంటివి అసలు ఇష్టం ఉండదు. నాకు జస్ట్ హౌస్ వైఫ్ మాత్రం చాలు అని. ఆ విషయం నీకు బాగా గుర్తుంటుందనుకుంటా. సో అంజలి, బీ ప్రాక్టికల్ అండ్ బీ మెచ్యూర్. కానీ నాకంటే ఒక జీవితం ఉండకూడదా? చాలు, ఇక ఆపు. వెళ్ళి నా బ్యాగ్ ప్యాక్ చేయి, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. సంబంధాల్లో ప్రేమకు బదులుగా దూరం ఎక్కువైతే ఈ జీవితం ఒక భారంగా మారిపోతుంది. అంజలి అంతా వదులుకుని రవి దగ్గరికి వచ్చింది. ఇంతకీ తన ఫ్లరిషింగ్ డాన్సింగ్ కెరియర్ కూడా.
కానీ ఇప్పుడు అంజలికి ఏమనిపిస్తుందంటే ఒకవేళ తను రవిని పెళ్లి చేసుకుని తప్పు చేసిందేమోనని. ఇద్దరి మధ్య హస్బెండ్ వైఫ్ సంబంధం ఉంది. కానీ ఇప్పుడు ఈ సంబంధంలో ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఈ సంబంధంలో ఏర్పడిన ప్రాబ్లం అంజలిని ఎంత దూరం తీసుకెళ్తుంది? అంజలి తన దాంపత్య జీవితాన్ని కాపాడుకోగలదా? నేను మీకు హెల్ప్ చేస్తాను. వద్దండి, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమేముంది? నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. థ్యాంక్ యూ. ఇంకా అలాగే నా పేరు రాణి. థ్యాంక్ యూ సో మచ్. హలో రవి. రవి, రియాకి 101 ఫీవర్ ఉంది. ఏంటి? మరి నువ్వు డాక్టర్కి ఫోన్ చేయలేదా? ఎన్నోసార్లు చేశాను, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు టైం 2 అవుతుంది. నేను రియాన్ తీసుకుని ఎక్కడికి వెళ్తాను? నువ్వు కూడా ఇక్కడ లేవు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అంజలి, కామ్ డౌన్. నువ్వు ముందు మన సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళు. అతను అడిగి ఏదైనా వెహికల్ అరేంజ్ చేసుకో. అలాగే నేను ఆన్లైన్లో హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తాను. బాయ్. సరే. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. చెప్పండి. సడన్ గా మా అమ్మాయికి ఆరోగ్యం బాలేదు. మీరు ప్లీజ్ ఎలాగైనా ఒక వెహికల్ అరేంజ్ చేయండి. మ్యామ్, ఇంత రాత్రి బండి అంటే కష్టమే. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. ఏమండి, నేను మీ పక్కింట్లో ఉంటున్నాను. మా అమ్మాయికి ఆరోగ్యం అస్సలు బాలేదు. ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి. మీరు దేనికి భయపడకండి, ముందు రిలాక్స్ అవ్వండి. ఇక నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, నేను తనకి కాల్ చేస్తాను, ఆయన వచ్చేస్తారు. హలో. అమర్, నువ్వు ఒకసారి మా ఇంటికి రాగలవా? అవును, అర్జెంట్. ఓకే, మీరు టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ సో మచ్. అంజలి, మీరేం టెన్షన్ పడకండి, రియాకి ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్రాబ్లమాటిక్ టైంలో మీరు నాకు హెల్ప్ చేశారు. అరే, ఇందులో ఏముందండి, పక్కింటి వాళ్ళకి హెల్ప్ చేయగలరు. హాయ్, ఐఎమ్ అంజలి దేశ్ముఖ్. హాయ్, నేను రోని తుపాటియా. అలాగే మీ హస్బెండ్ ఎక్కడున్నారు? ఆయన యాక్చువల్లీ సూరత్లో ఉన్నారు. సరే, అయితే మీరు నా నంబర్ తీసుకోండి. ఒకవేళ రియాకి మధ్యరాత్రిలో ఏమైనా మళ్ళీ ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయొచ్చు. చెప్పండి. 8969
సరే నేను ఇప్పుడు బయలుదేరుతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే, రియా అలా ఉంది. హా, రియా ఇప్పుడు బానే ఉంది. రోనక్ చాలా హెల్ప్ చేశాడు. రోణిత? ఎవరా రోణిత్? అదా శర్మ సార్ ఇంటికి పేయింగ్ గెస్ట్ గా వచ్చారు, అతనే. ఓకే. సరే విను, రియాతో మాట్లాడు. లేదు, ఇప్పుడు కుదరదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. హలో నాన్నా. హలో హలో. పర్లేదు నాన్న, సాయంత్రం మాట్లాడతారు. నాన్న ఇప్పుడు బిజీగా ఉన్నారు కదా. ఓకేనా? ఓకే. రా రా, అమ్మతో ఆడుకో. బొమ్మతో ఆడుకుంటావా? హలో రోనక్. ఎస్, మీరు? అంజలి హియర్. హాయ్ 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 అంజలి, ఎలా ఉన్నారు? ఇంకా రియాకి ఎలా ఉంది? రియా చాలా బాగుంది. ఇంకా నేను కూడా బాగున్నాను. నిన్న రాత్రి మీరు చేసిన హెల్ప్ కి చాలా చాలా థ్యాంక్స్. నేనేమనుకున్నానంటే, ఒకవేళ మీరు మీరు ఈ రోజు రాత్రి డిన్నర్ మాతో చేస్తే చాలా బాగుంటుంది. ఇట్స్ ఓకే అంజలి గారు, కానీ మీకు శ్రమ ఎందుకు? ఇందులో శ్రమేముంది? ఇంకా మీరు రియాన్ కూడా కలిసినట్టుంటుంది. సరే ఓకే, నేను వస్తాను. ఓకే బాయ్. సాయంత్రం డిన్నర్లో కలుద్దాం. ఓకే బాయ్. ఓకే ఓకే బాయ్. రియా రియా రియా, నీకు నిన్నే కదా ఫీవర్ వచ్చింది, తడిసిపోతావు. ఇది వదిలిపెట్టు, వదులు. చాలు. నేను చాలా రోజుల తర్వాత ఇంటి ఫుడ్ తిన్నాను. మీ వంటని ఎలా పొగడాలో తెలియట్లేదు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అలాగే నేను ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా చేస్తాను. ఒకవేళ నేను మీకు ఫ్రెండ్గా ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా దానికి అంగీకరిస్తారని నాకైతే నమ్మకం ఉంది. మిమ్మల్ని ఇప్పుడు ఎవరాపారు? మీరు ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేసి చూడండి. మీరు నా ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మీకు డాన్సింగ్ అంటే చాలా ఇష్టం అని విన్నాను. మీకెలా తెలుసు? నేను మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేశాను. ఆ ఫేస్బుక్ లో మీ డాన్సింగ్ మూవ్ చూశాను. అప్పుడే నాకు తెలిసింది. యాక్చువల్లీ డాన్సింగ్ నా ప్యాషన్. నేను డాన్స్కి ఎప్పుడు దూరంగానే ఉండలేను. మరి డాన్సింగ్ ని మీ కెరీర్ ఎందుకు మార్చుకోలేదు? డాన్సింగ్ ని నా కెరీర్ గా ఎందుకు మార్చుకోలేదంటే, రవికి హౌస్ వైఫే కావాలి. కానీ ఇది అంత ఫేర్ కాదు కదా అంజలి. సరే అంజలి, నేను ఒకటి అడగనా? అడగండి. రేపు మీరు మా ఇంటికి టీకి వస్తారా? నాకు వంట చేయడం అంతగా తెలీదు కానీ టీ మాత్రం బాగా పెడతాను. ఖచ్చితంగా. పక్కా? షూర్.
అరే మీరా? హలో. హాయ్. నేనొకటి చెప్పనా? చెప్పండి. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా థ్యాంక్స్. రియా ఇది? తను పడుకునుంది, అందుకే నేను తీసుకురాలేదు. ఓకే, లోపలికి రండి. ఇది నా చిన్న ఇల్లు. ఎలా ఉంది? బ్యూటిఫుల్. సో మీరు ఇక్కడ కూర్చోండి, నేను మీకోసం వేడి వేడిగా టీ తీసుకొస్తాను. షూర్. ఓకే. అంజలి గారు, మీకు టీ తీసుకొచ్చాను. ఇదంతా ఏంటి రౌనక్ గారు? నేను ఈ ఫొటోస్ అన్ని మీ మూమెంట్స్ లో బంధించి పెట్టాను. ఇక ఇదే నా తరపున మీకు సర్ప్రైజ్. ఎలా ఉంది? చాలా మంచి సర్ప్రైజ్. నేను నమ్మలేకపోతున్నాను నేనింత సంతోషంగా కూడా ఉండగలనని. థ్యాంక్ యూ సో మచ్. లేదు, ఒట్టి థ్యాంక్ యూ మాత్రం సరిపోదు. నేను మీకు ఇంత సర్ప్రైజ్ ఇచ్చాను కాబట్టి నాకు ఏవైనా రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా కావాలి. ఏం కావాలో చెప్పండి. మీ తోడు. అంటే ఐ మీన్, నేను మీతో పాటు కలిసి డాన్స్ చేయాలి, అది కూడా ఇప్పుడే. మీకు తెలుసు కదా రోనీ, నేను ఈ డాన్స్ అంతా వదిలేసానని. నో బట్ సారీ, కానీ గిని ఇవన్నీ ఏం వద్దు. మీరు డాన్స్ చేయాలి, అది కూడా ఇప్పుడే. మీరు మీ ఫ్రెండ్ కోసం ఇది కూడా చేయలేరా? ఓకే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. कहीं था तेरे बिना एक परिंदा अंधेरों में जो आ गिरा, मैं अधूरा था जी रहा, तूने मुझे जो बन के सवेरा यूं ढूंढ लिया। तेरा मेरा मिलना, दिलों का उलझना, लकीर
इश्क है मेरा तेरे लिए मैं जीऊं बस तेरे लिए भी जुदा जो कभी है वो सांसें मिली अब चले बस तेरे लिए जो लेके चले तेरी ओर मुझे मंजिलें उन राहों में भी मिली होके भी मैं कैद हुआ हूँ रिहा काफिर को जैसे खुद ఇదంతా తప్పు రౌనక్. మనం తప్పు చేస్తున్నాం. ఇందులో తప్పంతా ఏవీ లేదు అంజలి. నేను ఇలాగంతా చేయలేను. నేనొక పెళ్ళయిన దాన్ని. నాకొక కుటుంబం ఉంది. ఇదంతా చాలా తప్పు. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ రౌనక్. అంజలి, ఐఎమ్ సారీ. అంజలి ప్లీజ్. అంజలి, నువ్వెందుకు నా ఫోన్ తీయట్లేదు? ఇక నీ ఫోన్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టుకున్నావు? రౌనక్, నీకెందుకు అర్థం కావట్లేదు? మన మధ్య ఏమైతే జరిగిందో అదంతా ఒక కోఇన్సిడెన్స్. అలాగా? అంతకంటే ఏమీ లేదు. నువ్వు నన్ను మర్చిపో. మన మధ్య ఏమీ జరగలేదు. దయచేసి చెప్పేది విను ప్లీజ్. నేను చెప్పేది విను. ఇక నుండి ఇక్కడికి రాకు ప్లీజ్. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను ప్లీజ్. ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు ప్లీజ్. అంజలి, ఇక్కడ నుండి వెళ్ళిపో రౌనక్. అంజలి. రౌనక్, నీకెందుకు అర్థం కావట్లేదు? ఏం అర్థం చేసుకోవట్లేదు? ఏం లేదు. హే, ఏడుస్తున్నావు? అది కళ్ళల్లో ఏదో పడింది. ఓకే. నువ్వేంటింత త్వరగా వచ్చేసావు? అదా, నాకు 3 days లీవ్ దొరికింది. సో నీతో స్పెండ్ చేద్దామని వచ్చేసాను.
నువ్వు వచ్చింది మంచిదైంది. నా కోసం ఓ పని చేసి పెడతావా? వేడివేడిగా టీ తీసుకొస్తావా? సరే. లవ్ యూ. ఇదిగోండి మీకోసం వేడివేడిగా టీ. థ్యాంక్ యూ. రవి, హ్మ్? రవి వినండి. చెప్పు. వినండి. ఏంటి చెప్పు. ఈ రోజు రాత్రి ఎక్కడికైనా బయటికి వెళ్దామా? బార్ లేకపోతే ఏదైనా క్లబ్కి? బార్కా? మరి రియానేం చేస్తావు? ఇంట్లో ఒంటరిగా వదిలేస్తావా? రియా గురించి బాధపడకు, నేను చిన్నమ్మతో మాట్లాడాను, ఆవిడ చూసుకుంటుందిలే. అంజలి, నువ్వు అర్థం చేసుకోవా? నాకు అలాంటి చోట్లకి వెళ్ళడం అంత ఇష్టం ఉండదు. యు నో వాట్ రవి, నాకేమనిపిస్తోందంటే నీకు నాతో బయటికి రావడమే ఇష్టం లేదని, లేకపోతే నీకు నేనంటేనే ఇష్టం లేదనుకుంటాను. ఎప్పుడు నేను బయటికి వెళ్దామని అడిగినా సరే నువ్వు ఏదో ఒక వంక చెప్పి ఆపేస్తున్నావు. సరే ఓకే, ఈరోజు మనం బయటికి వెళ్దాం. ఓకే? నిజంగానా? పక్కా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను నీ ఫేవరెట్ శారీ కట్టుకుంటాను, ఓకేనా? ఏంటిది? మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా? అంటే అది ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, సో నేను మీటింగ్కి వెళ్ళాలి. ముందు సూరత్కి వెళ్ళి ఆ తర్వాత ఢిల్లీకి కూడా వెళ్ళాలి. నువ్వు నాకు అసలు ఒక విషయం చెప్పు, నీ లైఫ్ లో నాకేమైనా ఇంపార్టెన్స్ ఉందా లేదా? ఒకవేళ నీ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమిస్తే నన్నెందుకు అసలు పెళ్లి చేసుకున్నావు? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇలా వచ్చి ఏడుస్తున్నా ముందు కనిపించకు. నేను ఎన్నిసార్లు నీకు చెప్పినా అర్థం కాదు కదా. ప్లీజ్, నువ్వు నా గురించి ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే అప్పుడు రియా ఫ్యూచర్ ఎలా అఫెక్ట్ అవుతుంది దాని గురించి కూడా ఆలోచించు. ఇప్పుడేంటి నీకు బయటికి వెళ్ళాలి అంతేనా? వెళ్దాం. నేను తిరిగి వచ్చిన తర్వాత మనం తప్పకుండా వెళ్దాం. సంతోషమా? ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. వచ్చిన నాపే ప్రయత్నం చేయకు. రవి, నేను ఇంకా చెప్పడం అయిపోలేదు, విను. రవి, చాలా ఆపు. రవి, అంజలి, నువ్వు ఏడుస్తున్నావా? సరే, వెంటనే వస్తాను.
అంజలి ఇంకా రోనత్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ప్రేమగా మారిందో వాళ్లకే తెలీదు. అంజలి ఇప్పుడు రోనత్తో ఉండాలనుకుంటోంది. ఇంకా అతనితోనే జీవితం గడపాలనుకుంటోంది. దీనికి ముఖ్యమైన కారణం రోనత్ అంజలిని తన ప్రేమని, నమ్మకాన్ని పరిపూర్ణంగా ఫీల్ చేయించటం. కాని ఈ సంబంధం గురించి రవికి తెలుస్తుందా? ఇక రోనత్ అంజలి వాళ్ల ఈ సంబంధం భవిష్యత్తేంటి? హలో అంజలి ఎక్కడున్నావు? నేను ఫోన్ చేసేందుకు నా ఫోన్ తీయడం లేదు. నేను నిద్రపోయాను. నిద్రపోతున్నావా? మరి నాకు కంప్లైంట్ వచ్చింది. నువ్వు రోజు రియాని మీ చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో వదులుతున్నావట. నువ్వు రోడ్లతో పాటు రోజు ఎక్కడికి వెళ్తున్నావు? రవి, అది నేను మార్కెట్కి వెళ్ళాలనుకున్నాను. ఇంకా అతను కూడా అక్కడికే వెళ్ళాలనుకున్నాడు. సో నేను అతనితోనే వెళ్ళాను. ఇంకా అలాగే ఒకవేళ అతనితో నేను వెళ్తే మాత్రం తప్పేంటి? మా బాధ్యతలు చూసుకోవడానికి నువ్వు ఇక్కడ లేవు కదా, అంతా నేనే చూసుకోవాలి. ఏది కరెక్టో ఏది తప్పో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు రియా నాతో పాటు సూరత్కి షిఫ్ట్ అవుతున్నా. చెప్పింది అర్థమైందా? కానీ హలో. హలో, చెప్పంజలి. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. చాలా ఇంపార్టెంట్, నేను ఇప్పుడే కలవాలి. సరే, నేను వస్తాను. నాకేమనిపిస్తోందంటే రవికి మన ఇద్దరి మీద డౌట్ వచ్చిందని. నాకేమీ అర్థం కావట్లేదు. రోనక్, ఐ లవ్ యూ. ఇక నాకేమనిపిస్తోందంటే మనం ఇక్కడి నుంచి పారిపోవాలని. అంజలి, నీకెవడ పిచ్చా? మనం ఎక్కడికి వెళ్తాం? ఇక రియా పరిస్థితి ఏంటి చెప్పు. ఇక రియాని నువ్వు వాళ్ళ నాన్నకి దూరం చేస్తున్నావా? నీకేమీ తెలీదు. రవికి మా మీద కొంచెం కూడా బాధ్యతే లేదు. కొంచెం కూల్ గా, ప్రాక్టికల్ గా ఆలోచించు. ప్రాక్టికల్ గానే నేను ఆలోచిస్తున్నాను. నేనిప్పుడు డిసైడ్ చేసుకున్నాను. నువ్వు నాకు తోడుగా ఉండాలంటే ఉండు. నేను రవికి డివోర్స్ ఇస్తున్నాను. అంజలి, నేను నీకు ఇవ్వడానికి నా దగ్గర అసలు ఏమీ లేదు. ఇక నేను మన ఇద్దరం సర్వే చేసేంత సంపాదించట్లేదు. ఇక రియాని చూసుకునే బాధ్యతను కూడా నేను తీసుకోలేను. నువ్వు దీని గురించి ఎక్కువగా బాధపడకు. నా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, జ్యువెలరీస్ ఉన్నాయి, కొంచెం క్యాష్ కూడా ఉంది. ఇంకా నేను కూడా ఏదైనా పని వెతుక్కుంటాను కదా. మనమిద్దరం కలిసి ఇల్లు చూసుకుందాం. ప్లీజ్, నువ్వు నాకు తోడుగా ఉండు. అంజలి, నువ్వు నా లైఫ్లోకి ఇలా వస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇక నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇక రియ విషయంలో నేను తనకు ఒక మంచి తండ్రిగా ఉండి చూపిస్తాను. ఇక మీ నమ్మకాన్ని ఎప్పుడు నేను అసలు వమ్ము చేయను. కానీ మనం ఎక్కడికి వెళ్తాం? రేపు పొద్దున ఫ్లైట్కి మనం సింగపూర్కి వెళ్ళిపోదాం. సింగపూర్ కా? అవును, అక్కడ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మన ఇద్దరికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఒక్క నైటే కదా. తర్వాత మన ముగ్గురం కలిసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. సరే అంజలి, మనమిద్దరం కలిసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. కానీ రియా ఎక్కడ కనిపించడం లేదు. అరే, నేను మర్చిపోయాను. రియా చిన్నమ్మింట్లో ఉంది. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి రియాని తీసుకొచ్చేయి. నేను చిన్నమ్మకి ఫోన్ చేసి చెప్తాను. ఈలోగా నేను నా లగేజ్ ప్యాక్ చేసుకుంటాను. ఇంకా నువ్వు కూడా లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసాయి. ఓకే? ఓకే, నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకుని నేను రియాని తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
2 ఈ రోనక్ ఎక్కడున్నాడు? The subscriber is currently switched off. Please try after some time. నంబర్ ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది? హలో, చెప్పు అంజలి. చిన్నమ్మా, రియా అక్కడి నుంచి బయలుదేరిందా? 12ంటికే బయలుదేరింది, ఇంకా రాలేదా? అవును. ఏమైంది అంజలి? ఏమైనా ప్రాబ్లమా? ఏమీ లేదు, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇంకా ఈ రోనక్ ఎక్కడున్నాడు? దయచేసి తర్వాత కాల్ చేయండి. Subscriber is currently switched off. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్డ్ ఆఫ్ లో ఉంది. దయచేసి తర్వాత కాల్ చేయండి. The subscriber is currently switched off. Please try after some time. నా కూతురు రియా. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, ఇంత మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు. రియా నాతోనే ఉంది, ఇంకెప్పుడు నాతోనే ఉంటుంది. ఒకవేళ నేను ఇంత ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా నాతో ఫ్రెండ్షిప్ చేస్తారనే నమ్మకం అయితే ఉంది. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నువ్వు నా లైఫ్లోకి వస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. రవి, 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 రియా కనిపించడం లేదు. రియా ఎక్కడుంది? రియా ఎక్కడుందో మర్యాదగా చెప్పు. నాకు తెలీదు. రియా ఎక్కడో నాకు తెలీదు. చెప్పిందంతా అబద్ధం. నీ గురించి గాడ్ మొత్తం అంతా చెప్పేశాడు. ఇప్పుడు మర్యాదగా రియా ఎక్కడుందో చెప్తావా లేదా? నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. నిన్ను క్షమించాలా? నువ్వు తప్పు చేసావు కాబట్టి ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. నేను ఎలాగైనా సరే రియాని వెతికి కనిపెడతాను. కానీ నువ్వు చేసిన తప్పుకి సరైన పనిష్మెంట్ నేను నీకు ఇచ్చే తీరుతాను. అర్థమైందా? నీకు డైవర్స్ పేపర్స్ పంపిస్తాను. సైలెంట్ గా వాటిపైన సైన్ చేసి ఇచ్చాయి. లేకపోతే నా అంత చెడ్డవాడి ఇంకొకడు ఉండడు. అర్థమైందా? అర్థమైందా? రవి, రవి, ప్లీజ్ రవి, రవి. హలో, హలో కమిషనర్ సార్. సార్, ఐ నీడ్ యువర్ హెల్ప్. నా కూతురు రియా. సార్, నా కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేశారు. ప్లీజ్, ప్లీజ్ సర్చ్ ఫర్ హర్, ప్లీజ్. ఓకే.
సంబంధాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని ఫలితం దగ్గర ఇలానే ఉంటుంది. రవి పోలీస్ కమిషనర్తో మాట్లాడాడు. ఇంకా వాళ్లు కూడా వెంటనే స్పందించి రియాని 24 అవర్స్లో రెస్క్యూ చేశారు. ఇంకా దానికి తోడు రోనత్ను కూడా అరెస్ట్ చేశారు. పోలీస్ ఎంక్వైరీ అప్పుడు రోనత్ ఒప్పుకున్నాడు తను చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి ఇంటర్నేషనల్ ర్యాకెట్కి పంపించేవాడని. అందుకతనికి చాలా డబ్బు దొరికేది. అంతేకాకుండా ఇంట్రాగేషన్ అప్పుడు ఇది కూడా తెలిసింది, రియా తప్ప అతనింకా 25-30 పిల్లలను కూడా కిడ్నాప్ చేశాడని. ఫ్రెండ్స్, కిడ్నాపింగ్ కేసెస్ ఇవాల్టికి కూడా ఫైల్స్లోనే ఉన్నాయి. ఎందుకంటే రవిలాగా అందరికీ పోలీస్ కమిషనర్ దాకా పరపతి ఉండదు. రవి ఇంకా అంజలి సంబంధంలో ప్రేమ ఉండింది. కానీ రవి ఎప్పుడూ అంజలిని ఆ ప్రేమని ఫీల్ చేయనివ్వలేదు. ఇంకా ఆ ప్రేమని పొందడానికి అంజలి రోనత్కి దగ్గరైంది. మీకెలా ఎప్పటికీ జరగకూడదు. అందుకని మీ కుటుంబాన్ని, మీ దాంపత్య జీవితాన్ని ముందుగానే సరిచేసుకోండి. ఇంతటితో నేను మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నేరములో ఇంకొక ఎపిసోడ్తో. అంతవరకు నమస్తే.